సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్టి నిక్కీ అఫీషియల్. హాయ్ అయ్యా అక్కడ కూర్చో. సో గాయస్, ఇవాళ వీడియో ఏంటంటే ఏం లేదు గాయస్, నేను చెప్తావు. ఏహే ఆగు, నీతో ఏం కాదు, నువ్వు ఆగు. నువ్వైతే అనుకుంటున్నావు కానీ ఆగు, చెప్పు. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి నిక్కీ అఫీషియల్. సో గాయస్, ఇవాళ వీడియో ఏం లేదు అనుకుంటే ఎందుకు చెప్తున్నావు మరి? అట్లా కాదు, ఎట్లా సింపుల్ వీడియో కానీ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీకు కూడా అర్థమవుతుంది మేము ఏమేమి యూజ్ చేస్తాం. సో మేమైతే ఇవాళ డిమార్ట్ షాపింగ్ చేసినాం. మా ఎవ్రీ మంత్ అయితే చేస్తాం. సో ఈ మంత్ అయితే మీకు చూపించబోతున్నాం. సో ఇవన్నిటి బిల్ ఎంత అనుకుంటారా? 9,500 అయినాయి. సో అవే మీకు చూపించబోతున్నాం. ఎవ్రీ మంత్ ఇంకా కొంచెం ఎక్కువ అయితే కానీ ఈ మంత్ కొంచెం తగ్గించినాం. సో అంటే మీకు చూపిస్తాం అనుకోలేదు, జస్ట్ ఇట్లా తీసుకొచ్చేసి చూపిస్తున్నాం. ఫస్ట్ తెలుసా, ఇలా గుండుకు ఒక టోపీ వేయాలా? ఒకటి చెప్తా, టోపీ ఎవరైనా ఒకరు కొనుక్కుంటారు, 2 కొనుక్కుంటారు, 3 కొనుక్కుంటారు, 4 టోపీలు, 2 3 ఇంకోటి ఆడుంది. సో గాయస్, ఎట్లున్నాయి మన క్యాప్స్ కలెక్షన్ చూడండి. అట్లా కాదు గాయస్, ఇగో ఎట్లున్నాయి. ఎందుకు ఇన్ని కొనుక్కున్నాడు తెలుసా? ఒక్కటి ఒక కార్ ఉంటుంది, ఒకటి కార్లు ఉంటుంది, ఒకటి సోఫాలలో ఉంటుంది. బాగా చుట్టూ చిన్నపిల్లలకి రాదు చేసుకొని. అప్పుడు నువ్వు 3 పెట్టుకోవద్దు, ఒకటి ఇవ్వాలి నాకు. సో గైస్, ఇప్పుడు నేను టోపీ పెట్టుకో. సో గైస్, 3 క్యాప్స్ వేసుకుంటా. ఏ క్యాప్ వేసుకోవాలో చెప్పండి మీరే కామెంట్ చేసి. అట్లున్నాయి అవి. సో గైస్, ఏ క్యాప్ బాగుంటుంది, నాకు సెట్ అవుతుందో కామెంట్ చేయండి మీరు. ఏహే గలీజు నొత్తి కుళ్ళు, నేను అందంగా ఉన్నా. సో చూపించిన పక్కకు పెట్టి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇవాళ ఏంటంటే నేను ఒక్కనే పోయినా షాపింగ్కి, చిట్టి రాలేదు. అయినా కానీ చూడండి మనం ఎట్లా కొనుక్కొచ్చాం. అసలు మ్యాటర్ ఏమైనా తెలుసా? పోయినాం గైస్, పోతే మంచిగా నేను లోపలికి పోయినా, మా కన్నయ్యని సార్ని కార్లో పెట్టి లోపలికి పోయేసరికి ఇట్లా పోయినో లేదో బకెట్ తీసుకున్నా, ఫోన్ వచ్చింది, కన్నయ్య బాత్రూమ్ పోయినాడని. కథ మళ్ళా రప్ప ఇంటికి వచ్చినాం. సో గైస్, మా కన్నయ్యకి బట్టలు తీసుకొచ్చిన. ఏమని చెప్పండి గైస్, చూడండి పోయిన ప్రతిసారి మాక్సిమం మీరు నమ్ముతారో నమ్మరో, మా కన్నయ్యకి ఒకసారి వేసిన బట్టలు మళ్ళీ వేయం మేము. అన్ని బట్టలు లేదన్నా ఒక 50 నుంచి 60 జతలు ఈజీగా ఉంటాయి. కావాలంటే చూపిస్తాను చూడండి, ఈజీగా ఉంటాయి 50 నుంచి 60 జతలు. కానీ ఇలా జేబులో చేతిస్తారు చూడండి. సో గైస్, ఇవైతే అయిపోయినాయి, పక్కకు పెట్టివి. నెక్స్ట్ వచ్చేసి మా కన్నయ్య డైపర్లు. అయిపోయినాయి అన్నది చిట్టి, నిన్న చెప్పింది అయిపోయినాయి, అయిపోబోతున్నాయి అని. సో చిట్టి చెప్పకముందే ఇవాళ తీసుకొచ్చేసిన ఇంత పెద్దది. సో మేము చెప్పినాం కదా, ప్యాంపర్స్ కంపెనీగా వాడతాం మేము. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్, ఫ్రీడమ్ ఆయిల్ వాడతాం మేము ఎవ్రీ టైం, చూసుకోవచ్చు. ఫ్రీడమ్ 5 లీటర్స్, ఇంకో బాక్స్, ఇంకో డబ్బా ఉంది. ఒకటి యూజ్ అవుతుంది, ఇంకోటి ఉంది, ఇంకోటి కూడా తెచ్చుకున్నాం ఎక్స్ట్రాకి. సో ఇంకోటి బట్టలకి చెప్పొద్దు, అన్ని నువ్వు చెప్తావు. ఇది బట్టలు, ఆడల సామాన్, ఇది బట్టలకి వేస్తారు గైస్ వాషింగ్ మిషన్లో. అప్పుడు వాసన బట్టలు అయితే బాగా గుమ్మగుమ్మలు ఆడిపోతాయి బట్టలు. ఇంకోటి ఏంటంటే మా కన్నయ్య మంచిగా బాగుంటుంది కదా. ఇదేంటిది? అదా, దీన్ని ఉడకబెట్టుకొని, ఇప్పుడు వచ్చేది వానాకాలం కాబట్టి అలా ఈవినింగ్ స్నాక్స్కి యూజ్ అవుతుంది కాబట్టి తీసుకున్నాం. మేము యూజ్ చేసేది కూడా నార్మల్ సాల్ట్ కాదు, పింక్ సాల్ట్ అయితే యూజ్ చేస్తాం. మీరు కూడా యూజ్ చేయండి, మంచిగా ఉంటుంది. అంటే టేస్ట్ రెండు సేమే కానీ హెల్త్కి మంచిది. సో నెక్స్ట్ వచ్చేసి పిస్తా. ఇది నేను తింటా, చిట్టి తినదు. సో ఇది పిస్తా తినాలి కానీ మంచిది. ఇది మైదా పిండి. మైదా పిండితో ఏం చేస్తుందో తెలుసా గైస్? బోండాలు, పునుగులు బాగుంటాయి చేసుకోండి. నెక్స్ట్ ఇవి నేనే తెచ్చుకున్నా గైస్, చియా సీడ్స్. మీ అందరికీ తెలుసు అనుకుంటా, వాటర్లో వేస్తే దొడ్డు అవుతాయి కదా, మన సోడా షాప్లలో ఆడే వేసి ఇస్తారు కదా అవి. నెక్స్ట్ వచ్చేసి కాజు. ఇవి చిట్టి తినదు కానీ తినిపిస్తా, ఎందుకంటే తినాలా. నెక్స్ట్
నా ఫేవరెట్ నా ఫేవరెట్. చూడండి గైస్, మీరన్నా కామెంట్లలో చెప్పండి జరా. ఊకే ఆ పార్లేజ్ బిస్కెట్ నీళ్ళలో వేసుకొని తింటుంది గలీజ్గా. చిన్నప్పుడు ఒక్క నిమిషం తిన్నో లేదు అబ్బా. చిన్నప్పుడు అంటే తింటాం గైస్, ఇంత పెద్ద గాడిలాగా నాకు తింటారు ఎవరైనా? చిల్లీ పౌడర్ అయితే మేము MTRది యూజ్ చేస్తాం. ఇవన్నీ సైడ్ జరుపు. ఇది చిట్టి గారి ప్రోడక్ట్, హిమాలయ ఫేస్ గ్లోయింగ్ క్రీమ్. ఇదే వాడతారు మా డాడీ, మా మమ్మీ, మా చెల్లి, చిట్టి అందరూ అది వాడతారు. నేనే ఏం వాడాను ఫేస్కి, అందుకే మనం ఇంత హ్యాండ్సమ్ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇలాచి బాయ్ బోల్తే. ఇది కూడా తెచ్చిన వుడ్ వర్డ్స్. సో ఈ కన్నయ్యకి నిన్న మాట్లాడుకున్నాం. సో ఈ చిట్టికి చెప్పని కూడా చెప్పలేదు, తెచ్చిన వుడ్ వర్డ్స్. మెతుకులు తినడానికి లేకున్నా కొండంత కష్టం. నెక్స్ట్ ఈ ధనియా, ఇది చిట్టి వాడే హెయిర్ ఆయిల్. పారాషూట్ ఆయుర్వేదిక్ బాగుంటుంది, హెయిర్ లాంగ్ అవుతుంది గైస్, మీరు కూడా వాడండి. గరం మసాలా గరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మాత్రం గరం అయిపోవాలా. అయ్యో ఖరాబ్ అయినాయా, మెత్తగా అయిపోయినాయి, ఫ్రిడ్జ్లో పెట్టవా? సో నగట్స్ గైస్, చికెన్ వెజ్ నగట్స్. సో ట్రై చేద్దామని. చీజ్ కార్న్ నగట్స్ అంటే డిమార్ట్లో ఉంటాయి, మీరు ట్రై చేయండి. ఇప్పుడే చేయకండి, షార్ట్ వీడియో పెడతా నేను ఎట్లుంది టేస్ట్ చేసి, అప్పుడు ట్రై చేయండి మీరు ఒకసారి. సో నెక్స్ట్ ఏంటంటే చిట్టికి ఇష్టమైనవి పట్టుకో. గ్యాలక్సీ ఫ్రూట్ అన్నట్టు గైస్, మస్తు ఉంటుంది. ఇది అయితే కంపల్సరీ ట్రై చేయండి. కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది కానీ మస్తు ఉంటుంది. 100 రూపీస్, ఇది 99 మస్తు ఉంటుంది. గ్యాలక్సీ ఎవరెవరికి అయితే ఇష్టమో కామెంట్ చేయండి. బ్రెడ్ మిల్క్, బిస్కెట్ హైడ్ అండ్ సిక్స్, మంచ్ పర్క్. ఇక్కడ ఉంది మంచ్. సో చాక్లెట్స్ అయితే ఎవ్రీ టైం ఉంటూనే ఉంటాయి. సో ఇది వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్, చాలా బాగుంది. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా పెట్టినాం మేము. డిమార్ట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ మస్తు ఉంటాయి అనేది ఆల్రెడీ ఒక 2-3 months నుంచి మేము అయితే తింటున్నాం. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి గైస్. మీకు KFC మెక్డానల్డ్స్ కూడా 1 gram అంత టేస్ట్ ఉంటాయి. కానీ ఏంటంటే మీరు ఎక్కువ రోస్ట్ చేయొద్దు, అవి మీకు ఎల్లోనే కనిపిస్తాయి, కానీ అప్పుడే తీసేసేయాలి ఒక 3 to 5 minutes. అట్లా మాడిస్తే అంత టేస్ట్ ఉండవు, బాగానే ఉంటాయి కానీ ఎవరి ఇష్టం వాళ్ళది, కానీ ఎక్కువ ఫ్లేవర్ అంత మంచిగా రాదు. ఏంపి తీసేసి సాల్ట్ స్ప్రింకిల్ చేయాలి, మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటాయి గైస్. ఆడనే పెట్టు, అది ఇల్లు ఎందుకు వేసినావు? ఆడనే వచ్చి టైం పాస్ కాకుంటే తీసిన ఇల్లు వేస్తా. సో ఫ్రెంచ్ ఫ్రైస్ గైస్. సో ఖాళీ అయిపోయింది ఒక బ్యాగ్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంది? ఇది మినపప్పు, దోశ ఇడ్లీలో వాడేది, చాలా బాగుంటుంది. అందరూ వాడతారు దోశ ఇడ్లీ అంటే. మినపప్పు అని చెప్తున్నా. దిస్ ఇస్ చింతపండు పులుపుల్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బాదం, చిట్టి తినేది ఇది. మనం తింటాం బాదం కప్పి ఏం తినదు గైస్. ఇది రాగి పిండి, రాగి సంగటి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మీరు మేమైతే చాలా ఫస్ట్ తినపోతుండే, ఇప్పుడు తింటున్నా, బాగుంటుంది. మా డాడీకి మస్తు ఇష్టం రాగి సంగటి, నాటుకోడి పులుసు, పప్పు పల్లీల చట్నీ. మా డాడీకి ఇష్టమైన ఐటమ్స్ ఏంటంటే కాకరకాయ ఫ్రై, అరటికాయ ఫ్రై, రాగి సంగటి, చికెన్, నాటుకోడి పులుసు, చేప. అపోలో చేప అంటే చేపలో ఓన్లీ అపోలో ఫిష్, మళ్ళా మస్తు ఉంటుంది అపోలో ఫిష్. ముళ్ళు ఉండవు. కోకోనట్ పౌడర్. ఇవి వచ్చేసి పల్లీలు, సో ఏంటి తెలీదు, తెచ్చింది కందిపప్పు. కందిపప్పు కాదు, అది కందిపప్పే కాదు. అరే కందిపప్పు నాకు తెలియదు. ఇది ఏంది? కందిపప్పు కాదు. ప్రామి ఆడుకుంటుంది గాయస్. వామ్మో 3-4 కిలోలు తీసుకొచ్చిన, వేస్ట్ అయితే. కందిపప్పేగా తింటున్నావు ఏంది? ఇట్లా చేస్తుంది గాయస్, అన్ని ఎడ్డెడ్డి లెక్కలు. తినొద్దా? కారం నేనే, కారం నన్ను ముట్టుకుంటే కారం అవుతా. నువ్వా? తెలుసా గైస్, ఇది గ్రీన్ సింబల్ ఉంది కదా, ఇది వెజ్ అన్నట్టు. అయ్యి అందరికి తెలుసులే. సో గైస్ ఎండుమిర్చి పోపులు బాగుంటాయి.
సో అయితే మిల్క్ గుడ్ లైఫ్ యూజ్ చేస్తాం మేము. కొన్ని ఎక్కువ డేస్ స్టోర్ చేసుకోవచ్చు. ఒక మినిమం 15 days 20 days కూడా ఉంటాయి. ఇవి యూజ్ చేసుకోవచ్చు. మస్తు అంటే మస్తు చిక్కగా ఉంటాయి, బాగుంటాయి. సో అడ్వర్టైజ్మెంట్ కాదు, యూజ్ చేసి చూడండి మీరే, మీకే అర్థమవుతుంది. కొంచెం ప్రైస్ ఎక్కువ, మేము చూపించేవన్నీ ప్రైస్ ఎక్కువ అంటారు అనుకోకండి. కొంచెం మంచివి యూజ్ చేస్తే బాగుంటుంది కదా. గుడ్ లైఫ్, గుడ్ మార్నింగ్. సో మిల్క్ మిస్ట్ అంటే కర్డ్, ఇది మిల్క్ మిస్ట్ కంపెనీది. మందిరం గైస్. చిట్టి తినదు కర్డ్, చిట్టి పెరుగు తినదు, పాలు తాగదు, ఏం చేయదు గైస్. జర చెప్పండి, కొంచెం కామెంట్ చేయండి మీరన్నా, జర మార్చండి మీరు కూడా. ఎందుకు ఇట్లా చేస్తారు మీరన్నా, చెప్పింది వేసి ఇట్లా కొడితే మూతి బ్లాస్ట్ అవుతుంది. పెరుగు తినదు గైస్, చూడండి. అవును గైస్, నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇది మన ఫేవరెట్ అనుకో, అది బౌంటీ చాక్లెట్స్. మన ఫేవరెట్ ఇవి బౌంటీ చాక్లెట్స్. ఇవి కూడా కొంచెం ప్రైస్ ఎక్కువ కానీ మస్తు ఉంటాయి. టేస్ట్ చేయని వాళ్ళు టేస్ట్ చేయండి, మ్యాక్సిమం టేస్ట్ చేసి ఉంటారు అందరూ. టేస్ట్ చేయని వాళ్ళు ఉంటే టేస్ట్ చేయండి. దొరకపోతే వాళ్ళకి దొరుకుతాయి, డిమార్ట్లో దొరుకుతాయి, మోర్లో దొరుకుతాయి, రిలయన్స్లో దొరుకుతాయి. నెక్స్ట్ ఇది కూడా మన ఫేవరెట్ రెడ్ బుల్ 4 packది. ఇది కొనాలంటే మీరు డిమార్ట్లో కొనండి గైస్, ఎందుకంటే మీరు బయట కొంటే 580 రూపీస్ ఏమో పడతాయి, డిమార్ట్లో 480 ఏం కాదు, మంచిగా ఉంటుంది. సో సామాన్లు అయితే అయిపోయినాయి. ఇప్పుడు తిని చిట్టి ముఖం మీద ఇట్లా వేయాల. కాదు ఒకసారి వేసుకో, చూసాం ఎట్లుంటుంది. పట్ట గుట్టలు గైస్. చిట్టి నా గుండె అంటుంది, చిట్టి జుట్టు చూపిస్తా. చూపి వద్దు, నా జుట్టు మొత్తం ఖరాబ్ చేసి ఒకసారి ఆగి చూపిద్దాం. నీ జుట్టు వెనక దాగున్న రహస్యం చెప్పు. ఇగో గాయ్స్, తెలుసా నాకు హెయిర్ స్టైల్ చేయించుకోవాలని చాలా ఇష్టం. మంచిది మంచిగా అడిగిన ఏదైనా మంచి చెప్పు చేయించుకుంటా అంటే గిది చేయించింది, గిది చెప్తే నేను గిది చేయించుకునేది దానిలో నమ్మి ఆహారం ఏమో మంచిగా అయిపోయి నేను వెనక పెట్టుకోవాల్సి వచ్చింది. లేదంటే ఈ జుట్టు ఇట్లా ముంగట్టుకొస్తే గాయస్, ఇట్లా బేబీ కటింగ్స్, బేబీ కటింగ్ అని మొత్తం వస్తుంది. ఇది ఒక్కటి ఇట్లా ముంగట్టుకు వస్తుంది ఇలా. రైట్. ఎంత తిని 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 ఆ ముఖం చూసి చూసి అలవాటు అయిపోయింది గాయస్. అదే ఎవరో ఆమెనో ఆడో ముఖం చూసి చూసి అలవాటు బాధపడుతున్నాం. ఎందుకో తెలుసా, మీరు సపోర్ట్ చేస్తలేరు. సపోర్ట్ చేస్తారు మస్తు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. వీడియోలు ఎంత మంది చూస్తారు, సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ని, మన ఫ్యామిలీ అందరం. మా ఛానల్ ఒకటి కాదు, మీ ఛానల్ కూడా. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇంకా మీకు ఏమేమి కంటెంట్ కావాలో ఇప్పటి నుంచి నాన్ స్టాప్ వీడియోలు అయితే వస్తాయి గాయస్. ఇదైతే పక్కా వీడియోలు అయితే ఆగవు. ఇప్పటి నుంచి మీరు చూస్తారు, ఎప్పుడు చెప్పేలాగా కాదు, నాన్ స్టాప్ వీడియోలు వస్తున్నాయా లేదా మీకు తెలుసు. ఇప్పుడైతే అసలు మీరే చూస్తారు, ఒక 10-20 days 1 month నుంచి నాన్ స్టాప్ అయితే వదులుతున్నాం వీడియోలు. మీరు ఏం చేయాలా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మా ఛానల్ కాదు, మీ ఛానల్ అనుకొని సబ్స్క్రైబ్, మన ఛానల్ అంతే. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏం కంటెంట్ కావాలో కామెంట్ చేయండి. మంచి కంటెంట్ చేద్దాం. ఇట్లాంటి చిట్టి పైన ఎట్లాంటి ప్రాంక్ అయినా, ఎట్లాంటి డేర్ అయినా చేయడానికి రెడీ. ఇవాళ ఎంత పెద్ద డేర్ చేసి ప్రాంక్ చేసినా మీ అందరు చూసిరు, మామూలు విషయం కాదు అది. ఇప్పటివరకు యూట్యూబ్లో ఎవ్వడు చేయలేడు, అంత పెద్ద ప్రాంక్ చేసినాం మనం. సరేనా, చూడని వాళ్ళు ఉంటే జల్దీ పోయి చూసేసేయండి వీడియో. మా కన్నయ్య డ్రెస్సెస్ మొత్తం జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోరు. మా కన్నయ్య డ్రెస్సెస్ మొత్తం వీడియో కావాలనుకుంటే చెప్పండి, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాం. మా కన్నయ్య కలెక్షన్, బట్టల కలెక్షన్ చూస్తే పిచ్చి అయిపోతారు. మస్తు అంటే మస్తు. 3 నెలలు అవుతుంది కానీ లేదు, 1,00,000 బట్టలు అనుకుంటారు నాకు తెలిసి. అన్ని ఒక్కసారి వేసిన బట్టలు మళ్ళీ వేసుడే లేదు గైస్. అంటే మంచిగా అనిపించింది అనుకో, ఒకలా జర ముద్దుగా అనిపిస్తుంది ఈ బట్టలు అంటే మ్యాక్సిమం ఇంకోసారి వేస్తాం. కానీ లేదంటే అసలు ఇయ్యం. అసలు ఒక్క రోజు కానీ చెప్పనులే, కానీ మినిమం 2 to 3 daysలో ఒక 3-4 బట్టలు అయితే పక్కగా ఉంటాం. నేను బయటికి పోయినప్పుడు ఉంటాను, లేదంటే మేము చిట్టి అయితే ఉత్తి పానీపూరి తినడానికి పోతే వాళ్ళు బట్టలు కొనుక్కొచ్చేస్తాయి. ఫోన్లో ఆర్డర్ పెట్టేస్తుంది ఫస్ట్ డేలల్లా అన్నీ. సో బట్టల కలెక్షన్ అయితే మస్తు ఉంటాయి, చూడడానికి రెడీగా ఉండండి. కామెంట్ చేయండి, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాం. సో బట్టల కలెక్షన్ చెప్తున్నాడు కానీ సబ్స్క్రైబ్ చేసుకోమని, మీరు చేసుకుంటారు ఇప్పుడు. సో జల్దీ మనం 50K హిట్ చేద్దాం గైస్. 20K సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, మేము వీడియోస్ చేస్తాం. సో చలో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.